కాబట్టి ఈ 40 రోజుల్లోనే ప్రజల్లో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు శాంతి భద్రతల విఘాతం పట్ల తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్ ఏదో ఒక విధంగా భయపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు రారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోతుంది అనుకున్నారు. నేను మరలా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండండి. మనం ఒక నిర్ణయం తీసుకొని మనం కనుక రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే ప్రజల మద్దతు మనకు తోడైతే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే తిరగలేనటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత పెళ్ళుబుకితే దారుణమైనటువంటి పరిస్థితులు ప్రజల నుంచి చవిచూడాల్సి వస్తుంది. ప్రజలు ఏ విధంగా నీకు ఓట్లు వేసి ఆదరించారో ఇదే పందాలో కొనసాగితే నిన్న రషీద్ జరిగినటువంటి కడుపు తరుక్కుపోయేటువంటి హత్యలను ప్రజలు చూస్తే ఈ ప్రభుత్వాన్ని ఇటువంటి హత్యలను ప్రోత్సహిస్తుందంటే ప్రజలు ఇటువంటి ప్రభుత్వాన్ని సహించరు. చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వదిలిపెట్టాలనుకుంటారు. ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు వస్తాయి. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు తిరగబడతారు. కాబట్టి అటువంటి పరిస్థితులు వచ్చే ముందే మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా సరే కేవలం సూత్రధారులుగా ఉండేటువంటి వ్యక్తుల్ని ఎవరో అనేటువంటి కనిపెట్టండి. పాత్రధారులుగా నిన్న ఒక వెళ్ళాడు వచ్చి హత్య చేశాడంటే ఆయన తీసుకెళ్లి రిమైండ్ చేయడమో ఆయన పంపించేసామో ఆ తర్వాత కేసును ఏదో విధంగా నీరు కారుద్దాం అనేటువంటిది కాకుండా ఒక బలమైనటువంటి హత్య, చేతులతో సహా నరికి పారేసినటువంటి హత్య. చేతుల పాపం చూస్తే హృదయ విదారకంగా చెయ్యి నరికి అక్కడ పడిపోతే చెయ్యి అడ్డం పెడితే చెయ్యిని నరికేస్తే కొబ్బరి బొండాలు నరికేటువంటి కత్తితో తలని కొబ్బరి బొండం లాగా నరికేటువంటి పరిస్థితి ఏర్పడితే హృదయ విదారకమైనటువంటి సంఘటనలు జరిగితే వాటి మీద ఈ ప్రభుత్వం దీని వెనక ఎంత ధైర్యం ఉంటే ఈ పాత్రధారు వచ్చాడంటే దాని వెనక సూత్రధారులు ఎవరున్నారు ఆ సూత్రధారులందరినీ కనిపెట్టి వాళ్ళందరి మీద కూడా కనుక చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే తప్ప ఈ విష సంస్కృతి అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టదు. ఇది తీవ్రమైనటువంటి రూపం దాల్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా పాపం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే, బీజేపీ నాయకులు చెప్తుంటే ఎన్నడూ చూడనటువంటి పాలన చూస్తారు మీరు అనంటే మేము ఏదో బ్రహ్మాండమైనటువంటి పాలన ఇస్తాము. వాళ్ళు ఇటువంటి పాలన ఇస్తారు అనుకోలేదు. ఎందుకంటే ఇటువంటి పాలన ఎన్నడూ చూడలేదు. ఇంత దరిద్రమైనటువంటి పాలన, ఇంత భయంకరమైనటువంటి పాలన, ఈ విధంగా ప్రజల మీద దాడులు చేసేటువంటి పాలన, ప్రజలను హత్య చేసేటువంటి పాలన, శాంతి భద్రతలు మృగ్యం శూన్యం అనేటువంటి పాలన, ప్రజాప్రతినిధులు కూడా తిరగడానికి లేదు ప్రజలు అనేటువంటి పాలన ఎన్నడూ చూడలేదు. కాబట్టి అటువంటి పాలనకు నాంది పలికారు. ఈ 40 రోజుల్లోనే జరగకూడనటువంటి ఎన్నో దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. ప్రజలు భీతిల్లుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ విధానాలను మార్చుకుని రాష్ట్రంలో శాంతి భద్రతని గాడిలో పెట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.